ఇవాళ పామ్ ఆయిల్ అలాగే టొబాకో రైతులకు సంబంధించి చాలాసార్లు రైతులకు సంబంధించి ఏ ఇష్యూ ఉన్నా కూడా 100% టేకప్ చేసి వాళ్ళకి ఒక సొల్యూషన్ తీసుకొని రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ మీరు చూస్తే టొబాకో రైతులకి కొంచెం ఇంటర్నేషనల్ మార్కెట్ ఇబ్బంది ఉండడం వల్ల ఇవాళ ప్రైజెస్ అనేది కొంచెం తగ్గింది వాస్తవమే. బట్ మనము పామ్ టొబాకోకి సంబంధించి రేటు రావట్లేదని మనము చంద్రబాబు నాయుడు గారైనా కానివ్వండి, అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ గారైనా కానివ్వండి, అలాగే సెంట్రల్ కామర్స్ మినిస్టర్ గారైనా కానివ్వండి, వీళ్ళందరూ కూడా వర్క్ చేసి ఎలాగా మళ్ళీ రైతులకి ఒక రిలాక్సేషన్ ఇవ్వచ్చు. లాస్ట్ ఇయర్లో ఫార్మర్స్కి 470 రూపాయలు యావరేజ్ కింద రేట్ వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ఇయర్ మనము చెప్పిన లిమిట్ కంటే ఎక్కువ రైతులు పంట వేయడం, అలాగే మనకి ఇవాళ మీరు చూస్తే ఎక్కడెక్కడ పంట వేశారో దీన్ని రాజకీయం చేయడం, ఈ ఫార్మర్స్ని పెట్టుకుంది రాజకీయం చేయడం. ఇవాళ మీరు చూస్తే ఈ 2 ఏళ్ళలో ఎప్పుడు కూడా టొబాకో ఫార్మర్స్కి ఎక్కడ ఇబ్బంది లేదు, చాలా సంతోషంగా ఉన్నారు. ఇవాళ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఫార్మర్స్. ఎక్కడ కానీ ఇబ్బంది లేదు. ఫార్మర్స్కి ఇబ్బంది క్రియేట్ చేయడానికి మళ్ళీ ఒక పొలిటికల్గా మళ్ళీ ఒక ఇష్యూ చేస్తున్నారు. ఇక్కడ ఫార్మర్స్ ఎవరు కూడా ఇబ్బంది లేదు. మొన్నపై ఫార్మర్స్ కంప్లైంట్ చేసిన ఫార్మర్స్ ఎవరున్నారో వాళ్ళు చాలామంది దాంట్లో టొబాకో పండించే ఫార్మర్సే లేరు. ఇవాళ నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ మొన్న కూడా బోర్డు అందరము చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో మాట్లాడి అన్నీ కూడా ఫైనలైజ్ చేసినాక 50,000 రూపాయలు లోను ఇచ్చేట్లు పర్ బ్యారెల్, లైసెన్స్ బ్యారెల్కి 50,000 రూపాయలు. ఈ 50,000 రూపాయలకి ఇంట్రెస్ట్ ఫ్రీ. ఈ 1 ఇయర్ ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేదు. 3వ సంవత్సరం వరకు ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేదు. అసలు మాత్రం 2వ సంవత్సరం 3వ సంవత్సరంలో అర్ధం కట్టేట్లు ఫైనలైజ్ చేసాం. దీనివల్ల కొంచెం ఫార్మర్స్కి రిలాక్సేషన్ వస్తుంది. ఇవాళ 275 రూపాయలు రేటు ఉంది. ఇవాళ స్టేట్ గవర్నమెంట్ ఇంకొక 10 రూపాయలు యాడ్ చేసి ఇవ్వాలని డిసిషన్ తీసుకున్నాము. అదే రకంగా ఇవాళ 275 85 అవుతుంది. ఇవాళ రైతులకి మళ్ళీ ఒక 4-5 రోజుల నుంచి మంచి రేటే వస్తుంది. మళ్ళీ ఫార్మర్స్కి మంచి గిట్టుబాటు ధర వచ్చేట్లే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. 100% ఫార్మర్స్ ఎక్కడ కానీ ఇబ్బంది లేదు. ఫార్మర్స్ అందరూ కూడా సంతోషంగా ఉన్నారని కూడా మీకు తెలుపుతున్నాం. అలాగే పాత గవర్నమెంట్లో రేట్లు ఎప్పుడు కూడా ఫ్లక్చుయేషన్ ఉన్నా కూడా ఎప్పుడు మేము రాజకీయాలు చేయలేదు. అప్పుడు రాని రేటు ఇప్పుడు వస్తున్నా కూడా మేము ఎప్పుడు కూడా ఇది చేయలేదు. ఇవాళ దాన్ని రాజకీయం చేయొద్దండి. ఈ రైతులు పెట్టుకొని రాజకీయం చేయడం కరెక్ట్ కాదని కూడా ప్రజలకి కోరుకుంటున్నాం. ప్రజలు కూడా అబ్జర్వ్ చేయమంటున్నాం. చూడండి, అసలు ఎక్కడ కానీ ఈ 2 ఏళ్ళు 2024 నుంచి 2 ఏళ్ళు గెలిస్తే టొబాకో ఫార్మర్స్కి మంచి రేట్లు వచ్చాయి. ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా, పోయినసారి ఇబ్బంది వస్తుందని తెలిసిన తక్షణమే స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి కొని ఇవాళ టొబాకో గోడౌన్స్లో స్టోరేజ్ చేసి పెట్టున్నాం. అది ఇప్పుడు కూడా అలాగే ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా, కూటమి గవర్నమెంట్ ఎప్పుడు కూడా రైతులకు అండగా ఉంటుంది. ఇవాళ మీరు చూస్తే పామ్ ఆయిల్ ఫార్మర్స్కి 24,000 రూపాయలు ఇవాళ గిట్టుబాటు ధర వస్తుందండి. ఎలక్షన్ అప్పుడు 12,000 రూపాయలు గిట్టుబాటు ధర కూడా లేకపోయింది వాళ్ళకి. ఇవాళ 24,000 రూపాయలు వస్తుంది. పామ్ ఆయిల్ని ఏవియేషన్ ఫ్యూయల్లో కలుపుతారు. ఎడబుల్ ఆయిల్స్ని ఏవియేషన్ ఫ్యూయల్లో కలిపితే పామ్ ఆయిల్ ప్రైజులు ఇంకా చాలా హై ప్రైజులు పోయే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మనమే మన ఏలూరు నుంచే చాలా వరకు హైయెస్ట్ పామ్ ఆయిల్ ప్రొడక్షన్ ఉండేది మన ఏలూరు దీంట్లోనే. ఇప్పుడు తెలంగాణలో కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు తెలంగాణలో కూడా చేస్తున్నారు. బట్ ఏలూరులో చాలా వరకు అడ్వాంటేజ్ ఉంది పామ్ ఆయిల్కి ధర రావడానికి కూడా. అలాగే ప్రొడక్షన్ కూడా మన దగ్గర ఎక్కువ ఉంది. అందుకని వీళ్ళకి వచ్చే రోజుల్లో ఈ ఎస్ఏఎఫ్ అంటే సిస్టమేటిక్ ఏవియేషన్ ఫ్యూయల్ ఏమన్నా యాడ్ ఆన్ అయినప్పుడు ఎడబుల్ ఆయిల్స్తో ఏవియేషన్ ఫ్యూయల్ చేస్తారు కాబట్టి పాలసీ రెడీ అవుతుంది. ఇంకొక 2-3 నెలల్లో పాలసీ కూడా వస్తుంది. ఆ పాలసీ వస్తే పామ్ ఆయిల్ రేట్లు ఇండస్ట్రీలు, ఈ ఎస్ఏఎఫ్ ఇండస్ట్రీలు పెడితే పామ్ ఆయిల్ రేట్లు విపరీతంగా ప్రైస్ వస్తుంది. ఆ ప్రైస్ వచ్చినప్పుడు అప్పుడు ఎక్కడి నుంచి కొనాలి? మనం కొంటే మన దగ్గరన్నా కొనుక్కోవాలి, లేకపోతే
ఇంపోర్ట్ చేసుకోవాలి. మనం ఇంపోర్ట్ చేయకుండా మనమే ప్రొడక్షన్ చేసుకోగలిగితే మనకి మంచి ప్రైస్ వస్తుంది. ఆ రోజు రైతులకి మంచి గిట్టుబాటు ధర ఇంకా ఎక్కువ వస్తుంది. వాళ్ళు 24,000 రావచ్చు, ఆ రోజు 35,000 రావచ్చు. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు 50,000 వచ్చినా కూడా. సో పామ్ ఆయిల్కి మంచి కెపాసిటీ ఉంది వచ్చే ఫ్యూచర్లో. అందరు కూడా రైతులందరూ కూడా ఆ రోజు పామ్ ఆయిల్ వాళ్ళకి ఎక్కువ వచ్చి వేరే రైతులు తక్కువ వస్తే మళ్ళీ ఇబ్బంది పడకుండా ఇప్పుడించే 3 ఏళ్ళు పంట వేసుకుంటే 3 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఆ 3 ఏళ్ళలో ఆ రేట్ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి 3-4 ఏళ్ళు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ 4 ఏళ్ళు 3 ఏళ్ళకెల్లా మనం పంట ఇప్పుడించే వేసుకోవడం అలవాటు చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. మేము కూడా రైతులు బాగుండాలి, రైతులకి మంచి రేట్లు రావాలి అంటే పంట కూడా కాలం మారే కొద్దీ పంట కూడా మారాల్సిన అవసరం ఉంది. ఇవాళ టొబాకోకి డిమాండ్ కొంచెం తక్కువ పడుతుంది. ఎందుకంటే హెల్త్ ఆరోగ్యాలు నిచ్చా టొబాకో కన్జంప్షన్ తక్కువ అవ్వచ్చు ఫ్యూచర్లో. ఎందుకంటే దానివల్ల మనము ఇబ్బంది పడకూడదు టొబాకో రైతులు. మీరు టొబాకో రైతులు కూడా ఆలోచించి పామ్ ఆయిల్ తరపున మీరు వెళ్తే మంచి రేట్లు వస్తాయి. ఎందుకంటే కాలం మారే కొద్దీ మనం కూడా మారాలి. ఇవన్నీ కూడా చెప్తూ ఇవాళ కొల్లేరు సమస్యని 2 ఏళ్ళ నుంచి మనము టేకప్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఒక కొలిక్కి తీసుకొని వచ్చాం. ఎంతో చిక్కు ఉండే ముడి అంతా కూడా తీసుకుంటే ఇవాళ ఒక లైన్లోకి తీసుకొని వచ్చాం. ఇవాళ 20,000 ఎకరాలని బయట వేయడానికి అన్ని ప్రికాషన్స్ అయిపోయినాయి. ఇవాళ ఇంకా సుప్రీంకోర్టులో సిఎస్సి రిపోర్ట్ సబ్మిషన్ చేయాల్సి ఉంది. స్టేట్ గవర్నమెంట్ నుంచి అంతా రిపోర్ట్ వెళ్ళిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ వచ్చిన తక్షణమే కోర్టుకి కూడా సబ్మిషన్ అయిపోయి కోర్టు హీరింగ్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. కోర్టు హీరింగ్ సిసి ఎలా ఇచ్చిందో అదే వస్తుందని మా ఎక్స్పెక్టేషన్ ఉంది. లాయర్స్తో అందరితో కూడా మాట్లాడుతున్నాం. 100% పాజిటివ్గా ఉంటుందనేది కూడా మీ అందరికీ తెలుపుతూ ఇవాళ రైతులకైనా కానివ్వండి, కొల్లేరు అయినా కానివ్వండి, ఆర్ఓబీస్ అయినా కానివ్వండి, సెంట్రల్కి సంబంధించిన ఏ ఉన్నాయో ప్రతి ఒక్క సమస్యను కూడా ఏలూరు పార్లమెంట్లో మనం తీసుకొని వచ్చి దాని సొల్యూషన్ తీసుకొచ్చి ఎప్పుడు లేకుండా ప్రాబ్లమ్స్ని కూడా టేకప్ చేసి ఒక లైన్కి కూడా తీసుకొని వచ్చి దాన్ని అన్నీ కూడా లైన్లో పెట్టాం. 100% వచ్చే రోజుల్లో మనం అనుకున్న పనులన్నీ కూడా 100% మంచిగా అవుతుంది. నేను రైతులకి మళ్ళీ పామ్ ఆయిల్ ఎందుకు వేసుకోమంటే వచ్చే రోజుల్లో మంచి రేట్ వస్తుంది కాబట్టి పామ్ ఆయిల్కి వెళ్ళమంటున్నాం. ఈవెన్ మామిడి రైతులు కూడా పామ్ ఆయిల్కి వెళ్ళడం కూడా మంచిదే. 100% వెళ్ళండి, పామ్ ఆయిల్కి మంచి రేట్ వస్తుంది. ముందు చేపల బిజినెస్లో ఎక్కువ రైతులకి గిట్టుబాటు ధర వచ్చేది. ఇవాళ అదే రకంగా పామ్ ఆయిల్ ఇంకా బెటర్గా వస్తుంది. సో పామ్ ఆయిల్కి వెళ్ళడం ఎంతైనా మెరుగు అని అందరికీ తెలుపుతూ అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. కంపెనీస్ పామ్ ఆయిల్ మన దగ్గర 3 ఉన్నాయండి. 3 కంపెనీస్ మన దగ్గర, పామ్ ఆయిల్ కంపెనీస్ మన దగ్గర 3 ఉన్నాయి. ఇంకా కొన్ని రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన దగ్గర ఉండే గవర్నమెంట్ పామ్ ఆయిల్ కంపెనీ ఉండే దాన్ని మెయింటెనెన్స్ చేయలేక దాన్ని రైతులు అడుగుతున్నారు. దాన్ని మనము లాస్ట్ టైం కూడా సీఎం గారు కూడా చెప్పాము, అది ప్రైవేటైజేషన్ చేద్దామంటే మేమే మాట్లాడి మళ్ళీ అది ప్రైవేటైజేషన్ కాకుండా సీఎం గారు వద్దని ఆపేశారు. ఇవన్నీ చేస్తున్నాం. బట్ మనము రివైవ్ చేయడానికంటే మనం ప్రొడక్షన్ చేసిన దానికి రైతులకు రావాలంటే ప్రైవేట్ కంపెనీలు అయితే కొంచెం మంచిగా ఇది ఉంది. వాళ్ళ గాడ్రేజ్ అయినా కానీ వేరే 2 కంపెనీస్ ఉండే దగ్గర ఎక్కడ కానీ పామ్ ఆయిల్ రైతులకు ఎవరికి కూడా ఇబ్బంది లేదు. అదే రకంగా ప్రైవేట్ కంపెనీస్ రావడం వల్ల ఏం ప్రాబ్లం లేదంటారా, వస్తే వేర్ వెల్కమింగ్ అండి. వాళ్ళ చేతిలో ఉండదండి రేటు. లేదు, ఇంపాసిబుల్ అండి. మీరు చెప్పేది తప్పు. లేదండి, మీరు ధర్నా చేసింది అది వేరే దానికండి. లేదండి, నేను చెప్తానండి. పామ్ ఆయిల్ రేటు ఇంటర్నేషనల్ మార్కెట్ రేటుతో డిసైడ్ అవుతుంది. ఎక్కడ కానీ ప్రైవేట్ కంపెనీస్ ప్లే చేయడానికి అవకాశమే లేదు. ఆ రకంగా జరగలేదని కూడా మీకు చెప్తున్నాం. పామ్ ఆయిల్ హైయెస్ట్ ప్రొడక్షన్ అండి. పామ్ ఆయిల్ హైయెస్ట్ ప్రొడక్షను. వేరే ఇప్పుడు గ్రౌండ్నట్ ఆయిల్ అయినా కానీ సన్ఫ్లవర్ సీడ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉండదు. ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ కావాలి కాబట్టి పామ్ ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఎందుకంటే మన దగ్గర తక్కువ ఉంది. అందుకని మనం రైతులకు అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, మీరు పెంచండి పామ్ ఆయిల్ వేయడం, డిమాండ్ పెరుగుతుంది కాబట్టి మీరు పెంచండి అని అడుగుతున్నామండి. మాట్లాడామండి. ఇవాళ మనము కృష్ణా డిస్టిక్కి వాటర్ పోతుంది, రైతులు అందరూ కూడా అడుగుతున్నారు. మొన్న కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారితో మాట్లాడాము. మొన్న కూడా సీఎం గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళాము. కొంచెం సీఎం గారు దాని గురించి మాట్లాడి చెప్తున్నారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇదండి. నేను చెప్పేది ఏంటంటే అది ఏం చేస్తున్నారంటే అండి, ఎవరో ఒకరు పోయి సుప్రీంకోర్టులో ఏదో ఒక కేసు వేసేసి
ఇబ్బంది పెట్టాలని, ఇది సొల్యూషన్ వస్తుందని చెప్పి దాన్ని ఇబ్బంది పెట్టాలని చేసే కార్యక్రమం తప్పితే అండి, ఇప్పుడు ఈ 20-25 ఏళ్ళ నుంచి ఉండే ప్రాబ్లమ్ని ఇప్పటివరకు ఎవరు టేకప్ చేసి దాన్ని సాల్వ్ చేయలేదు కదండి. ఇవాళ సాల్వ్ చేస్తున్నప్పుడు దానికి ఎన్నో రాళ్ళు పడతాయి, ఆ రాళ్ళన్నీ తట్టుకొనే ముందుకు వెళ్తాం. ఇది ఒక రాయి పడింది, దాన్ని ఫేస్ చేస్తున్నామండి, అదేం ప్రాబ్లం లేదండి.